ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారన దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కదా. ఈ దినము దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటావట. హల్లెలూయా. ఒక చెట్టు ఒక కాలువ యొద్ద నాటబడితే దానికి కావలసిన ప్రతి అవసరత తీర్చబడి అది ఎలాగున ఫలిస్తుందో, క్రీస్తు అనే ఒక నది వల్ల నువ్వు నాటబడ్డావు గనక ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రతి విషయములో కూడా నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావని సర్వ సృష్టికర్త అయిన నీ దేవుడు నిన్ను బలపరుస్తూ ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అది కాలవల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఇప్పుడు ఒక చెట్టు భూమిలో ఎదిగేటప్పుడు అనేక రకాలుగా రాళ్ళు రప్పలు ఉంటాయి, కానీ అది బలముగా మంచి పోషకాలతో నిండితే ఏ విధంగా అయితే ఎదుగుతుందో, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో కూడా ఈ ఆత్మీయ ప్రయాణములో నీకు ఎదురవుతున్న నిందలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఏది కూడా నీ ఎదుగుదలను ఆపలేవు అని సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నారు. నువ్వు ఏమాత్రం భయపడొద్దు. నిన్ను వెనకాలండి నడిపించే దేవుడున్నాడు. నీ ముందు మార్గాలు సరళం చేసే దేవుడున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుకనే ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వినగలుగుతున్నావు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, ఎంత అద్భుతం ఏంటంటే, దాని ఆకు పచ్చగా ఉండును. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీవు కానీ నీ సంతానము కానీ నీవు కలిగింది కానీ ప్రతి విషయములో కూడా నువ్వు ఆశీర్వాదంగానే ఉంటావంట. ఆమేన్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ వాగ్దానం నీ సొంతం. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు దేవుని వాగ్దానం వింటున్నావో, నువ్వు దేవుని మాటను నమ్ము. ఆయన చెప్తున్నారు చూడండి, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అయ్యో నాకు ఉద్యోగం పోయింది, అయ్యో వ్యాపారంలో అభివృద్ధి లేదు, అయ్యో చేతిలో డబ్బులు లేవు, నా పరిస్థితి ఏంటి ప్రభు అని అనుకునే ఆ స్థితి నీకు రాదు. కరువు అనేక మంది కలగచ్చేమో కానీ నీ కలగదు వాళ్ళ నుంచి. లేమి అనేక మంది వద్దకు వస్తుందేమో కానీ నీ వద్దకు రాదు ఈ రోజు నుంచి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్తున్నాడు. చింత నొందదు, కాపు మానదు అంట. హల్లెలూయా. నువ్వు ఫలించడం ఇక మీదట ఎవడు ఆపలేడు. నువ్వు అభివృద్ధి పొందడం అనేది ఇక మీదట ఎవడూ కూడా ఆపలేడు. ఇది దేవుని వాగ్దానం. ఇది అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందో తెలుసా? నువ్వు యథార్థంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉంటావు చూడు, నువ్వు ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరడం అనేది నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.